ఓం నమో వెంకటేశాయ. ఇక్ష్వాకునందనం సుగ్రీవపూజితం త్రైలోక్యరక్షకం సత్యసంధం సదా రాఘవం రఘుపతిం రాజీవలోచనం రామచంద్రం భజే రాఘవేశం భజే. సుగ్రీవాదుల చేత పూజింపబడి అన్ని లోకాలను రక్షించేవాడు, సత్యాది సద్గుణ సంపన్నుడు, కమల దళము వలె విశాల నేత్రములు కలిగినవాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరామునికి తనభిన్న శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదను అలాగే సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం చతురుత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది
శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురుత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తం తు రామః సమాజ్ఞాయ భ్రాతరం గురువత్సలం లక్ష్మణేన సహ భ్రాత్రా ప్రష్టుం సముపచక్రమే. చిత్రకూట పర్వతం మీద పర్ణశాల యందు తన వద్దకు వచ్చినటువంటి మరి భరతాదులను అలాగే తల్లులను వీరందరినీ కూడా ఓదార్చి వారందరికీ తల్లులందరికీ కూడా నమస్కరించిన తరువాత వెనుక వస్తున్నటువంటి వశిష్ఠుల వారికి పాదములకు నమస్కరించి వారిని కూడా సముచితంగా ఒకానొక ఆసనం మీద కూర్చుండబెట్టి రామచంద్రుడు వశిష్ఠుల వారి యొక్క సమక్షంలో ఆయన సన్నిధిలో కూర్చున్నారు. రాముడు ఎప్పుడైతే వశిష్ఠుల వారి దగ్గర కూర్చున్నాడో మరి రాముడితో మాట్లాడటానికి సరి అయినటువంటి సమయము, సరి అయినటువంటి సందర్భము, సరి అయినటువంటి జనులు వీళ్ళందరూ ఉన్నప్పుడే రాముడితో ఏదైనా జాగ్రత్తగా మాట్లాడాలి, ఒప్పించాలి. మరి వశిష్ఠుల వారి యొక్క సన్నిధిలో రాముడు ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడినట్లయితే భరతుని యొక్క ఆ మాటలు ప్రయత్నము సఫలమవుతాయి అని చెప్పి వెంటనే భరతుడు వచ్చి రాముడికి దగ్గరగా కూర్చున్నాడు బాగా. ఆ పక్కనే మరి లక్ష్మణస్వామి కూడా వచ్చి కూర్చున్నాడు. ఆ వెంటనే శత్రుఘ్నుడు అదేవిధంగా భరతునితో పాటు వచ్చినటువంటి మంత్రులు, సామంతులు, పురోహితులు, అమాత్యులు, మిగతా పరివారము వారందరూ కూడా వచ్చి వీరికి చుట్టూ పరివృతులై వారందరూ అక్కడ కూర్చుంటే మరి పురోహితులైనటువంటి వశిష్ఠుల వారు అదేవిధంగా అక్కడ స్థిరమైనటువంటి స్వభావం కలిగిన వాడు, సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి రామచంద్రుడు, మహానుభావుడైనటువంటి లక్ష్మణుడు, ధర్మజ్ఞుడైనటువంటి భరతుడు, ఈ ముగ్గురు కూడా వశిష్ఠ మహర్షి యొక్క సమక్షంలో అక్కడ కూర్చుని ఉంటే వీళ్ళ యొక్క ఒకరి యందు సత్యపరమైనటువంటి ఆ తేజస్సు, మరొకరి యందు భక్తితో కూడినటువంటి తేజస్సు, మరి ఒకరి యందు ధర్మంతో కూడినటువంటి తేజస్సు, ముగ్గురి యందు కూడా క్షాత్రం తేజస్సు, ఇలా ముగ్గురు ఆ తేజస్సుతో ఉట్టిపడుతూ త్రేతాగ్నులాగా ఆహవనీయము, గార్హవత్యము, దక్షిణాగ్ని అన్నట్లుగా, అలాగే సూర్యచంద్రాగ్నులు అని చెప్పి అన్నట్లుగా ఈ విధంగా త్రేతాగ్నులాగా 3 అగ్నిహోత్రములలాగా ఈ ముగ్గురు కూడా గోచరిస్తూ అది ఒక యజ్ఞవాటికలాగా చిత్రకూట పర్వతం కనిపిస్తూ ఉన్నదన్నమాట. మరి సందర్భం వచ్చినది, భరతుడు కూడా దగ్గరగా కూర్చున్నాడు. మరి భరతునితోటి మనసు విప్పి మాట్లాడాలి రామచంద్రుడు. అందుకని రామచంద్రుడే మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. తంతురామ సమాజ్ఞాయ భరతం గురువత్సలం లక్ష్మణేన సహభ్రాత్ర ప్రష్టుం సముపచక్రమే. ఇంకా మనకు 104వ సర్గలో రామభరత సంవాదం, రాముడు భరతుడు మాట్లాడుకునేటువంటి మాటలు, ఒక్కొక్కరి మాటల్లో కూడా ఎంత యుక్తి, ఎంత న్యాయము, ఎంత ధర్మం ఉంటుంది. ఎవరు మాట్లాడినా అవును నిజమే కదా, భరతుడు మాట్లాడిందే సబబు అనిపిస్తుంది. దానికి రాముడు చెప్పే సమాధానం అవును రాముడు చెప్పిందే సబబు అనిపిస్తుంది. అంత గొప్పగా వారిరువురు కూడా మాట్లాడుకుంటారు. మరి ఆ మాటలు చూడండి. ఇక్కడ భ్రాత్ర లక్ష్మణేన సహ రామ, తన సోదరుడైన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రుడు భ్రాతరం పెద్ద తమ్ముడైనటువంటి ఇంకా భరతునితోటి, ఎటువంటి వాడు భరతుడు? గురువత్సలం, గురువుల యందు అంటే పెద్దవారి యందు అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు, గౌరవం కలిగినటువంటి వాడైన భరతుడి గురించి సమాజ్ఞాయ తెలుసుకుని, ఓహో భరతుడు ఎందుకు వచ్చాడనే విషయం రామచంద్రుడికి ఆయన ఊహించగలడు. భరతుడు కూడా చెప్పాడు కదా. మరి తెలుసుకున్నవాడే అంటే ఏమిటి? తను లభించినటువంటి రాజ్యాన్ని కూడా విడిచిపెట్టేసి జడలను, నారవస్త్రములను ధరించి వనవాసం చేయడానికి వచ్చినట్లుగా భరతుడు వచ్చేశాడు. దానితోటి తన యందు భరతునికి ఎంత ప్రేమ ఉన్నది,
అనే విషయం రాముడికి అర్థమైనది. రాముడు కూడా మొదటి నుంచి అదే మాట చెబుతూ ఉన్నాడు కదా. అందుకనే గురువత్సలం జ్ఞాత్వ, తన యందు భరతునికి ఉన్నటువంటి ఆ ప్రేమను ఆదరణను కూడా తెలుసుకున్నటువంటి వాడే, ప్రత్యక్షంగా చూసిన వాడై భ్రాతరం సమాశ్వాస్య, భరతుణ్ణి దగ్గరకు తీసుకుని ఆయన్ని ప్రియవచనములతోటి మంచి మాటలతోటి ఓదార్చి ప్రష్టం సముపచక్రమే. ఇక రాముడే భరతుణ్ణి అడగటం మొదలుపెట్టాడు. ఏమని? కిమేతదిచ్ఛేయమహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా యస్మాత్వమాగతో దేశం ఇమం చీరజటాజిని. నాయనా భరత, ఏమిటి కొత్త వేషం ఏమిటయ్యా? యస్మాత్వం చీరజటాజిని సన్, అసలు నువ్వు ఈ నారచీరలను జడలను ఇలా ధరించి ఇమం దేశం ఆగత, ఈ చిత్రకూట పర్వతానికి వచ్చావే, దీనికి కారణం ఏమిటి? ఇలా రావటానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? నీ నోటితో నువ్వు చెబితే నేను వినాలనుకుంటున్నానయ్యా. రాజ్యంలో రాజు అయ్యి పరిపాలించవలసినటువంటి నీవు, కిరీటాన్ని ధరించి పట్టుపీతాంబరములు ధరించి ఉండవలసినటువంటి నీవు జటావల్కలములను జింక చర్మమును ఈ నారచీరలను వీటిని ధరించినటువంటి వాడివి చిత్రకూట పర్వతం దగ్గర ఇక్కడికి వచ్చావేమిటి? అసలు ఏం జరిగింది నాయన? ఏంటో విషయం చెప్పు నాకు అని అంటున్నాడు. నువ్వు చెప్పదలుచు, నువ్వు చెబితే వినాలి అని నాకు కుతూహలంగా ఉన్నది, విషయం చెప్పు అని అంటూ, కిన్నిమిత్తమిమం దేశం కృష్ణాజినజటాధర హిత్వా రాజ్యం ప్రవిష్టస్త్వం తత్సర్వం వక్తుమర్హసి. రాముడు అడుగుతుంటే భరతుడు ఏమీ మాట్లాడకుండా అలా కళ్ళనీళ్లతోటి చూస్తూ ఉన్నాడు. అన్నయ్య, నా నోటితో చెప్పించాలి అని చెప్పి అడుగుతున్నావా? ఏం నీకు తెలియదా? నేను ఎందుకని ఇక్కడికి వచ్చానో నీకు అర్థం కాదా? అయినా ఆ మాట నా నోటితోటే వినాలా? నేను మాత్రం చెప్పగలను అన్నట్లుగా భరతుడు ఏమీ మాట్లాడకుండా అలాగ రాముణ్ణే తేరిపారా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రాముడు మరలా తరచి అడుగుతూ ఉన్నాడు. ఏమని? త్వం రాజ్యం హిత్వా, నాయనా తండ్రి గారు గతించాడంటున్నావు కదా, మరి నువ్వు రాజ్యంలో ఉండాలి. ఎందుకంటే రాజు లేనటువంటి రాజ్యం, రక్షకుడు లేనటువంటి గోవుల యొక్క మంద, యజమాని లేనటువంటి గృహము, వీటికి రక్షణ అనేది ఉండదు. వాటిని రక్షించుకోవడం చాలా కష్టం. మరి అటువంటిది నీవు రాజ్యంలో ఉండవలసిన వాడివి. రాజ్యం హిత్వా, రాజ్యాన్ని విడిచిపెట్టేసి, పోనీ రాజ్యాన్ని విడిచిపెట్టినా చూడటానికి వచ్చావు అంటే నువ్వు చక్కగా కిరీటాన్ని ధరించి ఆ పట్టుపీతాంబరములు అదేవిధంగా ఆభరణములన్నీ ధరించి రాజుగా నన్ను చూడటానికి వచ్చావు అంటే అదైనా కొంతవరకు ఆనందమే. కానీ అలా కాకుండా కృష్ణాజిన జటాధర, జింక చర్మాన్ని, నార వస్త్రములను, అలాగే జడలను, వీటినన్నింటినీ వేసుకుని నువ్వు ఈ విధంగా వచ్చావు. తత్సర్వం వక్తుమర్హసి, అసలు ఎందుకని ఈ విధంగా వచ్చావు? కారణం ఏమిటి? మొత్తం కూలంకషంగా పూర్తిగా నాకు వివరించవయ్యా. ఎందుకని ఈ విధంగా వచ్చావు నువ్వు అని చెప్పి రాముడు అడిగితే, ఇత్యుక్త కైకయీ పుత్ర కాకుత్స్థేన మహాత్మన ప్రగృహ్య బలవద్భూయ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. మహాత్మన కాకుత్స్థేన, మహాత్ముడైనటువంటి వాడు. మహాత్మ శబ్దానికి మనం చాలాసార్లు అనుకున్నాం. అంటే కష్టకాలంలోనూ తనకు ప్రాణ ప్రమాదం వచ్చేంతటి కష్టంలోనైనా సరే ధర్మాన్ని విడవకుండా, పరోపకారాన్ని మరవకుండా ఉండేటటువంటి వాడు ధర్మాత్ముడు, మహాత్ముడు అని చెప్పి అన్నారు. మరి అటువంటి మహాత్ముడైనటువంటి వాడు, అలాగే కకుత్స వంశంలో జన్మించినటువంటి ధైర్యశాలి అయిన రామచంద్రుడు బలవత్ ప్రగృహ్య తత్సర్వం వక్తుమర్హసి ఇది భూయ వక్త. ఇంకా గట్టిగా ఆ భరతుణ్ణి తరచి చెయ్యి పట్టుకుని మరి తత్సర్వం వక్తుమర్హసి ఇది భూయ వక్త. చెప్పు నాయన, నువ్వు చెప్పు, ఇలా మాట్లాడకుండా ఉంటే అలాగా, నువ్వు అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుందని రాముడు ఆ భరతుని యొక్క చెయ్యి పట్టుకుని తరచి మరలా బలంగా అడిగేటప్పటికీ ఇంకా భరతుడు అన్నీ తెలిసినప్పటికీ అడుగుతున్నావా అన్నయ్య, అయినప్పటికీ కూడా ఏదో చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు అన్నట్లుగా ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడిని స్పష్టంగా నీకు చెప్పేస్తాను అని చెప్పి అంటూ అంజలి చేతులు జోడించి రాముని దగ్గర భరతుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రాంజలి వాక్యం అబ్రవీత్, ఇలా మాట్లాడుతున్నాడు. ఆర్యం తాత పరిత్యక్త కృత్వా కర్మసు దుష్కరం
గతస్వర్గం మహాబాహు పుత్రశోకాభిపీడిత. అనయ్య రామచంద్ర, మహాబాహు తాత, గొప్ప బాహుబల పరాక్రమ సంపన్నుడైనటువంటి మన తండ్రి గారు దశరథ మహారాజు సుదుష్కరం కర్మ కృత్వా, చెయ్యకూడనటువంటి, చెయ్యరానటువంటి, ఎవరు కూడా చెయ్యనటువంటి పని చేసి, అంటే ఏమిటి, జ్యేష్ఠునకు పెద్ద కుమారుడికి ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని పెద్ద కుమారుడికి ఇవ్వకుండా భార్య మాటలు విని చిన్న కుమారుడికి ఇవ్వాలి అని చెప్పి మాటను చెప్పి ఈ విధంగా చిన్న కుమారుడికి ఇవ్వడానికి నిర్ణయించి ఆ పని చేసి ఆర్యం పరిత్యజ్య, పూజ్యుడమైనటువంటి అర్హుడమైన యోగ్యుడైనటువంటి నిన్ను విడిచిపెట్టి, అంటే నిన్ను వనవాసానికి పంపించి పుత్రశోకాభిపీడిత స్వర్గంగత, పుత్రశోకంతో ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడన్నయ్య అని చెప్పి అంటున్నాడు. ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాడు. మరలా కూడా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయానికి, అంటే రాముడు వనవాసాన్ని విడిచి మరలా అయోధ్యానగరానికి రావడానికి కావలసిన మొదటి నుంచి కూడా ఇలాగా సోపానంగా మొదలుపెట్టి చెబుతూ ఉన్నాడు. స్వర్గానికి వెళ్ళాడన్నయ్య ఆయన. మరి అలా వెళ్ళినటువంటి అన్నగారు స్వర్గానికి, తండ్రి గారు స్వర్గానికి వెళితే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి నీవే, అందుకని నేను నీ దగ్గరికి వచ్చేసాను అన్నట్లుగా అంటూ, పైగా సుదుష్కరం కర్మ కృత్వా, దశరథ మహారాజు చేయకూడనటువంటి పని చేసి అని చెప్పి అంటున్నాడు. అదేంటయ్యా తండ్రి గారి గురించి అంత మాట అంటావు? తండ్రి చేయకూడని పని ఎందుకు చేస్తాడు? తండ్రి ఏది చేసినా అది ధర్మమే అని రామచంద్రుడు అంటున్నాడు కదా, అందుకనే చెబుతున్నాడు. స్త్రియా నియుక్త కైకేయ్య మమ మాత్ర పరంతప చకారసు మహత్పాపం ఇదమాత్మయశోహరం. అవునన్నయ్య, తండ్రి దుష్కరమైనటువంటి చెయ్యకూడనటువంటి పనే చేశాడు. అది కూడా ఎలా చేశాడు? పరంతప, శత్రువులను ఎవరినైనా సరే ఎదుర్కోగలిగిన పరాక్రమం కలిగిన ఓ రామచంద్ర, అంటే ఏమిటి? ఒకవేళ ఇదే పని కనుక శత్రువులు చేసినట్లయితే నీవు వారిని దండించేవాడివి. తండ్రి గారు చేసేటప్పటికి నీవు దండించకుండా వదిలేశావు. కానీ నీలో సామర్థ్యము శక్తి ఉన్నాయి, కానీ నువ్వు ధర్మం కోసం, పితృవాక్య పరిపాలన కోసం నీవు వనవాసానికి వచ్చావు. కానీ తండ్రి గారు ఈ పని ఎలా చేశారో తెలుసు కదా నీకు కూడా అన్నట్లుగా, పరంతప మమ మాత్ర స్త్రియా కైకేయ్యా నియుక్త, నా తల్లి అయినటువంటి స్త్రీ అయినటువంటి కైకేయి చేత నియోగించబడిన వాడై, కైకేయి చేత ప్రేరేపించబడినటువంటి వాడై, ఆమె మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆమె మాటకు బానిస అయినటువంటి వాడై, ఆత్మయశోహరం అంటే తన కీర్తిని కూడా హరించేటటువంటి ఇదం సుమహత్పాపం, ఇదిగో ఈ పెద్ద పాపాన్ని తండ్రి గారు చేశారు. ఏమిటి పెద్ద పాపం? యోగ్యుడమైనటువంటి రాజ్యార్హత కలిగినటువంటి నీకు రాజ్యాన్ని ఇవ్వకుండా నిన్ను ఈ విధంగా వనవాసానికి పంపించేటటువంటి పాపాన్ని తండ్రి గారు నా తల్లి అయినటువంటి కైకేయి మాట విని ఈ విధంగా చేశాడు. మరి ఇది పాపం కాదా? ఇది సుమహత్పాపం, ఇది పెద్ద పాపమే అని అంటున్నాడు. ఈ పాపానికి ఫలం ఏమిటో తెలుసా? దశరథ మహారాజుకి పొందినటువంటి ఫలం ఒకటి, ఆయన ప్రాణములనే కోల్పోయాడు. ఇంకొకటి, ఆయన యొక్క కీర్తిని కూడా కోల్పోయాడు. దశరథుడు చిన్న భార్య ముద్దల భార్య యొక్క ముచ్చట తీర్చడం కోసం యోగ్యుడైనటువంటి రామచంద్రుడిని అడవికి పంపించాడు అని చెప్పి ఈ విధంగా అపకీర్తిని పొందాడు. అందుకనే ఆత్మయశోహరం, ఏదైనా ఒక పని చేస్తే తనకో తన వారికో కీర్తి వచ్చే విధంగా ఉండాలి, కానీ తన కీర్తిని కూడా హరించేటటువంటి పని చేస్తే మరి అది పాపమే కదా. మరి అటువంటి పాపాన్ని తండ్రి గారు చేశాడు. అది కూడా మా తల్లి అయిన కైకేయి అయిన స్త్రీ అయినటువంటి కైకేయి యొక్క మాట కోసము. స్త్రీ అయినా అంటే ఆడవారి మాట వినద్దు అని ఉద్దేశం కాదు, స్త్రీ వ్యామోహంతో చేశాడు అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇక్కడ అందుకంటే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని చెప్పి ఇచ్చకములు ఆడేటటువంటి సందర్భంలో ఏదో మాటలు చెబుతూ ఉంటే వాటినే ప్రమాణంగా తీసుకుని ఇంకా రాజు గనక రెచ్చిపోయినట్లయితే అది రాజుగారికి రాజ్యానికి కూడా అపాయహేతు అవుతుంది. అంటే సరదాగా సరస సల్లాపములలోనూ వీటిల్లో చెప్పేటటువంటి మాటలు, ఆ శయ్యాకారములలో చెప్పేటటువంటి మాటలను అప్పటికప్పుడు సమాధానపరిచి ఏదో దాటవేయాలి తప్ప అక్కడికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి అన్నట్లుగా చేసినట్లయితే అది ఇబ్బందికరము అని చెబుతారు.
మరి అలాగా శ్రీబుద్ధి ప్రళయాంతక అన్నట్లుగా ఆ కైకేయి యొక్క బుద్ధి దశరథుని చేత ఇంతటి పాపాన్ని చేయించింది అని అంటూ సారాధ్య ఫలమప్రాప్య విధవా శోకకర్షిత పతిష్యతి మహాఘోరే నిరగే జననీ మమ. పోనీ ఇంతటి పాపాన్ని చేసి కైకేయి దేవేమైనా మూట కట్టుకుందే, ఆమె ఏమైనా సాధించుకుందే? ఆమె కూడా పాప ఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నది అంటారు కదా. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముశ్రుతే. మితిమీరి చేసినటువంటి పాపానికి ఫలాన్ని ఇక్కడే అనుభవిస్తారు. ఎక్కువగా చేసినటువంటి పుణ్యానికైనా మితిమీరి చేసినటువంటి పాపానికైనా సరే ఫలాన్ని ఇక్కడే అనుభవిస్తారు అని అన్నట్లుగా కైకేయీదేవి కూడా తాను చేసినటువంటి ఈ పాపపు పని వల్ల, పాపపు ప్రేరణ వల్ల తాను కూడా అనుభవించింది. ఏమనుభవించింది ఆ పాప ఫలాన్ని అంటే, ఈ విధమైనటువంటి పాపపు కార్యాన్ని చేసినటువంటి కైకేయి కూడా మమ జనని, నా తల్లి కైకేయీదేవి రాజ్యఫలం అప్రాప్య, రాజ్యాన్ని కోరుకుంది, రాజమాత అవ్వాలి అనుకుంది. కానీ నేను రాజుని అవ్వలేదు, తద్వారా ఆమె కూడా రాజ్యాన్ని పొందలేదు కదా. కావున రాజ్యాన్ని పొందలేదు. రాజ్యఫలం అప్రాప్య పొందకుండా విధవా, భర్తను కోల్పోయినదై శోకకరిషిత, తీరనటువంటి శోకానికి గురి అయింది. ఇది ఈ లోకంలో ఆమె పొందినటువంటి శిక్ష. అంతేకాదు భవిష్యత్తులో పరలోకంలో కూడా ఆమె నరకానికే వెళుతుంది అంటున్నాడు. చూడండి ఇక్కడ భరతుడు ఎలా చెబుతున్నాడో. ఇలా నీకు ద్రోహం చేసినటువంటి నా తల్లి ఈ లోకంలో పొందిందేమీ లేదు, ఆవిడ రాజ్యాన్ని పొందలేదు, అదేవిధంగా ఉన్నటువంటి భర్తను కూడా కోల్పోయి ఈ విధంగా శోకంతో పీడించబడుతూ ఉన్నది. మరి అంత్యములో కూడా, చివరిలో కూడా ఆమె నరకానికే పోతుంది. కావున ఇలాగా నీ విషయంలో ద్రోహము పాపము చేసినటువంటి తండ్రి అయినా తల్లి అయినా, తండ్రి అనుభవిస్తున్నాడు. తండ్రి తన ప్రాణములను కోల్పోయాడు, కీర్తిని కోల్పోయాడు. మరి తల్లి ఇక్కడ ఆమె పొందదలుచుకున్నటువంటి ఏదో వ్రతం చెడ్డా ఫలం దక్కాలి అంటారు. కానీ ఇక్కడ వ్రతము చెడింది, ఫలము దక్కలేదు, అపకీర్తి కూడా వచ్చింది. మరి అలాగా ఈమె రాజ్యాన్ని పొందలేదు, ఉన్నటువంటి భర్తను కోల్పోయింది, ఈ లోకంలోనే ఇక పరలోకంలో కూడా నరకాన్నే పొందుతుంది అని చెప్పి అంటున్నాడు. అదేమిటయ్యా, నన్ను వనవాసానికి పంపింది దశరథ మహారాజు అయితే నీ తల్లిని నిందిస్తావేమిటి? ఆమె కోరుకున్నటువంటి వరాన్ని అడిగింది, దాంట్లో తప్పేముంది అని అంటే, అన్నయ్య ఏదైనా ఒక కార్యాన్ని చేసిన ఎందుకు మరి తల్లికి కూడా ఈ విధంగా పాపం అంటే అనేదానికి చెబుతున్నాడు. మనకు తెలిసినది కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక కర్మణాం ఫలభోక్తార అని చెప్తూ చత్వార సమభాగిన. ఈ నలుగురు కర్త కారయిత చైవ అంటే పని చేసేటటువంటి వాడు, ఆ పని చేయడానికి పని చేయించినటువంటి వాడు, అలాగే పని చేయడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వాడు, ఆ పనిని అంగీకరించినటువంటి వాడు. వారు అంటే అది కనుక పుణ్యకార్యమైనట్లయితే ఆ పుణ్యఫలాన్ని ఈ నలుగురు పొందుతారు. అంటే పని చేసి పుణ్యకార్యమును చేసినవాడు, కార్యాన్ని చేయించినవాడు, కార్యం చేయడానికి ప్రేరేపించినటువంటి వాడు, ఆ చేసినటువంటి కార్యాన్ని చూచి ఆనందిస్తూ ఆమోదించినటువంటి వాడు, ఈ నలుగురు కూడా ఫలాన్ని పొందుతారు. మరి నిన్ను వనవాసానికి పంపించేటటువంటి విషయంలో కర్త తండ్రి గారు కావున నిన్ను వనవాసానికి పంపించే పాపంలో ఆయన పాప ఫలాన్ని అనుభవిస్తారు. కారయిత ఈ విధంగా పంపించడం చేసింది, పంపించే విధంగా చేసినటువంటిది నా తల్లి కైకేయీదేవి, ఆమె అనుభవిస్తుంది. ప్రేరేపించినటువంటిది మంధర, ఆమె కూడా దీనికి శిక్షణ అనుభవిస్తుంది. ఈ ముగ్గురు ఉన్నారు. కానీ అనుమోదక, ఈ ముగ్గురి వల్ల జరిగినటువంటి ఈ పాపపుని కనుక మేము అంగీకరించినట్లయితే, భరతుని అయినటువంటి నేను కానీ మేమందరం కనుక దీన్ని సమర్థించినట్లయితే ఆ పాపము మాకు కూడా చుట్టుకుంటుందనయ్యా. కావున మేము మాత్రం ఈ పాపాన్ని ఆమోదించము అని అంటున్నాడు. అంటే నలుగురికి ఉంటుంది, కానీ ఆ నాలుగో వారి అనుమోదకులు ఎవరైతే ఉన్నామో మేము సరేలే, నేను ప్రయత్నించకుండానే అప్రయత్నంగా రాజ్యం వచ్చి చేరింది అని చెప్పి ఆ రాజ్యాన్ని నేను గనక అనుభవించినట్లయితే నిన్ను వనవాసానికి పంపించినటువంటి పాపకార్యంలో నేను కూడా ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది, నేను కూడా ఆ పాపాత్ముడిని అయిపోతాను. కానీ నేను ఆ విధంగా అంగీకరించను. కానీ
నిన్ను వనవాసానికి పంపించినటువంటి పాపకార్యం చేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ ఆ శిక్షణ ఇప్పటికే అనుభవిస్తున్నారు అని చెప్పి అంటూ తస్య మేధాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి అభిషించస్వచాద్యైవ రాజ్యేన మఘవానివ. కావున అన్నయ్య తస్య అలాగా కైకేయి కుమారుడవటం వలన పరోక్షంగా ఈ రాజ్యాన్ని కైకేయి నా కోసమే కోరుకోవటం వలన నిన్ను వనవాసానికి పంపించినటువంటి పాపకార్యంలో నాకు కూడా భాగం ఉన్నది అని చెప్పి ఈ లోకం భావిస్తూ ఉంటుంది. నాకు కూడా అపకీర్తి ఆ పాపంలో కొంత భాగం అనేది వచ్చి చేరే విధంగా ఉన్నది. మరి అటువంటి అపవాదన పొందుతున్నటువంటి నన్ను నీవే రక్షించాలి. ఎందుకు అంటే దాసభూతస్య నేను నీకు దాసుడిని, మమ ప్రసాదం కర్తుమర్హసి, నాకు నా విషయంలో నువ్వు అనుగ్రహించి తీరాలి, నేను అన్నటువంటి మాటను నువ్వు పాటించాలి, నా మాట నువ్వు వినాలన్నయ్యా అని అంటున్నాడు. దాసభూతస్య నేను దాసుడిని అంటున్నాడు. నువ్వు స్వామివి, నీవు స్వామివి కావున స్వామి చేయవలసినటువంటి యజమాని రాజు చేయవలసినటువంటి పనిని నీవు చెయ్యాలి. నేను దాసుడిని, నేను దాసుడిని కావున దాసుడు చేయవలసినటువంటి పనిని నేను చేస్తాను. అంటే నువ్వు రాజుగా ఉండు, నీ పక్కన నుంచుని నేను సేవకుడిలా నీకు సేవ చేస్తాను. ఎవరు చేయవలసినటువంటి వాళ్ళ పని వాళ్ళు చేయాలి తప్ప నువ్వు చేసినటువంటి పని నన్ను చేయమని చెప్పంటే అది న్యాయం కాదు. రాజు రాజే, సేవకుడు సేవకుడే. కావున నేను నీ సేవకుణ్ణి, కావున నువ్వు రాజువు కావున వచ్చి అద్యైవ ఇప్పుడే ఈ రాజే వచ్చి ఈనాడే నువ్వు వచ్చి మఘవానివ రాజ్యేన అభిషించస్వ, ఇంద్రుడిలాగా నీవు కూడా, ఇంద్రుడు స్వర్గసింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా నీవు మన అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్నయ్య, నీవు రావాలి అని అంటున్నాడు. అంటూ ఇక్కడ చూడండి, ఈ అనుమోదక అనే చోట కూడా ఇక్కడ భరతుడు చిన్న చమత్కారాన్ని చూపించాడు. సరే, మందర ప్రేరేపించింది, కైకేయి చేయించింది, దశరథుడు చేశాడు, నువ్వేమో వాళ్ళ మాట వినేసి వనవాసానికి వచ్చేసావు. ఇదేమో పాపకార్యము అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ పాపకార్యాన్ని ఒప్పుకోవడానికి నేను అంగీకరించను. మరి ఇటువంటి పాపకార్యాన్ని నువ్వు ఒప్పుకుంటావా అన్నయ్య? నువ్వు కూడా ఈ పాపకార్యాన్ని ఒప్పుకోకూడదు అంటే నువ్వు వనవాసాన్ని విడిచి నాతో పాటు అయోధ్య నగరానికి వచ్చి నీవు సింహాసనాన్ని అధిష్ఠించాలి అని చెప్పి అంటూ ఇమా ప్రకృతయ సర్వా విధవా మాతరశ్చయా త్వత్సకాశమనుప్రాప్తా ప్రసాదం కర్తుమర్హసి. సరే, నేను ఒక్కడినే కనుక వస్తే ఇది నా ఉద్దేశ్యము, ఏదో అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అందరూ రాజ్యంలో సింహాసనం మీద కూర్చోమన్నప్పటికీ కూడా నేను ఒక్కడనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనుకుంటామేమో. ఇది నా ఒక్కడి ఉద్దేశ్యము కాదు. సప్తాంగం రాజ్యముచ్యతే అన్నట్లుగా, అలాగే పంచ ప్రకృతయ అని అన్నట్లుగా రాజ్యంలో ఉన్నటువంటి సర్వాంగములు, అదేవిధంగా మంత్రులు సామంత్రులు, అదేవిధంగా గురువులు పురోహితులు అందరూ కూడా, ప్రజలు, రాజ్యం, ఈ అందరూ కూడా నిన్నే రాజుగా కోరుకుంటున్నారనయ్య. అందుకని వీళ్ళందరూ కూడా నాతో పాటు తరలి వచ్చారు. అంతేకాదు ఇమా ప్రకృతయ, ఈ మంత్రులు మొదలైనటువంటి వారు, ప్రజలు వీళ్ళందరూ, సర్వాహ వీళ్ళందరితో పాటు విధవాహ మాతరహ భర్తను కోల్పోయి దిక్కులేని వారిలాగా నీవే దిక్కు అని వచ్చినటువంటి మన తల్లులు త్వత్సకాశం అనుప్రాప్త నిన్ను వచ్చి చేరారు. మరి ఆశ్రయించినటువంటి వారి యొక్క మాటను ఆదరించడమే నీ లక్షణము. మరి ఇలా మేమందరము కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశ్రయించి నిన్ను అడుగుతూ ఉంటే మా మాటను కాదంటావా అన్నయ్య? దయచేసి నీవు ప్రసాదం కర్తుమర్హసి, మమ్మల్ని అనుగ్రహించు, మా మాట విను, మాతో పాటు నువ్వు అయోధ్య నగరానికి రావయ్యా అని అంటూ తదా అనుపూర్వ్యా యుక్తంచాత్మని మానద రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృదః కురు. ఇదేదో కేవలం నీ మీద ప్రేమతో చెప్పటమే కాదు, ఇది ధర్మం, అందుకనే నీకు చెబుతున్నాను అంటూ మానదా, అందరినీ గౌరవించేవాడా, అందరి యొక్క మాట వినేవాడా. అంటుంటారు కదా, మంచివాడివి కదా, నువ్వు మాట వినేవాడివిరా అని పిల్లల్ని మామూలుగా ఓదార్చుతూ ఉంటారు. బంగారు తండ్రివి కదా నాయన, నా మాట విను అని చెప్పి తల్లి ఏ విధంగా అయితే పిల్లాడిని ఓదార్చి ఏదో ఆ పాఠశాలకు పంపించడానికి ప్రయత్నిస్తుందో, అలాగే భరతుడు కూడా రాముణ్ణి ఈ విధంగా మంచి మాటల జ్యోతి మానద, అందరినీ గౌరవించేవాడా
అటువంటి నీవు తదనుపూర్వ్యాయుక్తంచ, అయితే మేము అడుగుతున్నామనే కాదు, ధర్మపరంగా వంశ పరంపరగా జ్యేష్ఠుడే రాజవటం అనేది ధర్మం కావున, అలాగా పరంపరగా అప్రయత్న ప్రాప్తించినటువంటిదైన ఈ రాజ్యాన్ని ఆత్మని యుక్తంచ రాజ్యం, అంతేకాదు నీవు ఆ రాజ్యాన్ని భరించడానికి సమర్థుడివి. పోనీ పరంపరగా వచ్చినప్పటికీ నువ్వు అసమర్థుడు కనుక అయినట్లయితే ఆ తరువాత వాడికి అవకాశం ఉంటుంది. నువ్వు సర్వసమర్థుడివి, నిన్ను మించిన సమర్థులు ఎవరు లేరు. కావున అటువంటి రాజ్యమును భరించే సామర్థ్యం కలిగినటువంటి నీకే, అంటే ఏ విధంగా చూచినప్పటికీ, అటు ధర్మపరంగా చూచినా, ఇటు రాజనీతి ప్రకారం చూచినా, అదేవిధంగా పరాక్రమాన్ని బలపరాక్రమాలను చూచినా నువ్వే సమర్థుడివి. కాబట్టి ధర్మేణ ప్రాప్నుహి, ధర్మంగానే నీకు రావలసినటువంటి రాజ్యాన్ని నీవు పొందు. అలా పొందటం వల్ల మేమందరము కూడా సుహృద సకామాన్ కురు, స్నేహితులను మమ్మల్ని అందరినీ కూడా కోరిక తీరినటువంటి వారిగా, అభీష్టం నెరవేరినటువంటి వారిగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా రామచంద్ర అని అంటూ, భవత్వ విధవా భూమి సమగ్రపతినాత్వయా శశినా విమలేనేవ శారదీ రజనీయధా. శరత్కాలము, ఆ శరత్కాలం రాత్రి, శరత్కాల రాత్రి ఎప్పుడు శోభిల్లుతుంది? నిండు చంద్రుడు కనుక ఆ ఆకాశంలో ఉన్నట్లయితే శరత్కాలపు రాత్రి ఎంతో మనోహరంగా ఆనందకరంగా ఉంటుంది. శరత్కాలపు రాత్రి కానీ ఆకాశంలో చంద్రుడు లేడనుకోండి, ఏం ప్రయోజనం? అందుకే అంటారు కదా, ఏకశ్చంద్ర తమోహంతి నచతారా గణోపిచ అని చెప్పినట్టుగా, నక్షత్రాల వంటి మేము ఎంతమంది ఉంటే మాత్రం ఆకాశంలో వెలుగెందుకు వస్తుంది? చంద్రుడి వంటి నువ్వు ఉన్నప్పుడే ఆకాశంలో వెలుగంటే ఏమిటి? ఆకాశంలో చంద్రుడు ఉన్నప్పుడే ఏ విధంగా వెలుగు వస్తుందో, అలాగే అయోధ్య నగరంలో నీవు ఉన్నప్పుడే ఆ రాచరికపు టీవీ ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఆహ్లాదము అనేది కలుగుతుంది. కావున నీవు వెంటనే రాజ్యానికి రావాలన్నయ్యా. శరత్కాలంలో ఉన్నటువంటి రాత్రిపూట ఆకాశాన్ని చంద్రుడు అలంకరించి ఆహ్లాదపరిచినట్లుగా మరి మన అయోధ్యానగర సింహాసనాన్ని నీవు అధిష్ఠించి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరచాలి. అంతేకాదు, ఇప్పుడు అయోధ్యానగరము భర్తను కోల్పోయినటువంటిదై ఆధారం లేకుండా, రక్షణ లేకుండా ఉన్నది. అటువంటి అయోధ్యకు నీవే రక్షకుడివి, నీవే భరించగలిగినటువంటి వాడివి. ఈ విధంగా నీవు రాజవ్వటం ద్వారా అయోధ్యానగరం ఆ భూమండలమే ఎంతో ఆనందిస్తుంది. అందుకే కదా అకామయత మేదిని, ఈ భూమండలమే రాముడు రాజు కావాలి అని చెప్పి కోరుకున్నది, ఏదో వలసి వరించినట్లుగా కోరుకున్నది అని చెప్పి మనం పూర్వం కూడా అనుకున్నాం కదా ప్రథమ సర్గల్లో వాటిల్లో. అలాగా నీవు కనుక వచ్చినట్లయితే ఈ రాజ్యము, ఈ భూమండలము కూడా ధైర్యంగా ఉంటుంది అని అంటున్నాడు. అంటూ ఏభిశ్చ సచ వైస్సార్థం శిరసా యాచితో మయా భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి. ఇదేదో నేను ఏడుస్తున్నాను కాబట్టి రమ్మని అడగటం కాదు. ఇవన్నీ కూడా మంతరములు చేసి రాచరిక విషయములు ఏదో ఒకరి యొక్క అభిప్రాయము, ఒకరి యొక్క ఉద్వేగంతో తీసుకునే నిర్ణయములు కాదు. ఇక్కడ రాచకార్యములలో ఉద్వేగములకు, రాగద్వేషములకు వీటికి తావులేదు. రాజనీతికి ప్రథమ స్థానం. రాజనీతికి ప్రథమ స్థానము అంటే అందరితో చర్చించాలి. అక్కడ ఏకాభిప్రాయం మంత్రులందరిలో కుదిరినప్పుడే ఆ విషయంలో నిర్ణయం అనేది తీసుకోవాలి. అందుకనే ఇది కేవలం నా మాట కాదు, నా కన్నీళ్లు చూసి నువ్వు లొంగటం కాదు, ఒప్పుకోవటం కాదు. ఇంతమంది మంత్రులు వీరందరూ కూడా బాగా మేధావులైనటువంటి వారు, వీరందరి యొక్క ఆలోచన కూడా ఈ విధంగానే ఉన్నది. అంతేకాదు గజ తురగా పదాతి దళములతో వీళ్ళందరితో కలిసి వచ్చినటువంటి నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అందరి యొక్క అభిప్రాయం ఇదే అనే విషయం తెలియజేయడం కోసమే ఇంత సైన్యంతో నేను వచ్చాను అని చెప్పి అన్నారు. మరి ఇంత సైన్యంతో ఎక్కడికి వెళతారు? సహజంగా ఎవరినైనా తీసుకురావాలి అంటే ఏదో ఆ మర్యాద కోసం కావలసినటువంటి సైన్యాన్ని తీసుకెళ్తారు. కానీ చతురంగ బలములను ఆయుధములతో పాటు వచ్చేసారంటే ఏమైనా యుద్ధానికి వచ్చావా అని అంటే, అన్నయ్య నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడము అంటే అది యుద్ధం కంటే కూడా చాలా క్లిష్టతరమైనటువంటిది. కావున ఈ యుద్ధంలో మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏవో కాదు,
అంజలి నమస్కారమే, మేమందరము చేసేటటువంటి నమస్కారమే నిన్ను తీసుకువెళ్ళడము అనే యుద్ధంలో మా దగ్గర ఉన్నటువంటి ఆయుధములు. కావున వీటికి లొంగి ఇంతమంది యొక్క అభీష్టమును నెరవేరుస్తూ నీవు రావాలయ్యా. ఏభి సచివై మయా శిరసాయాచిత. ఈ మంత్రులందరి చేత నా చేత కూడా శిరస్సు వంచి ఇలా యాచింపబడుతున్నటువంటి, మేము యాచిస్తూ ఉంటే అలా యాచింపబడినటువంటి నీవు భ్రాతు సోదరుడిని, అంతేకాదు నేను నీతోటి ఎన్ని రకాలైనటువంటి బంధములు నాకు నీకు ఉన్నాయి. నా మాట నువ్వు ఎందుకు వినాలి అని అంటే వీళ్ళందరితో కలిసి వచ్చాను. వీళ్ళందరి అభిప్రాయం కూడా అదే. దీనితో పాటుగా నేను నీకు తమ్ముణ్ణి, తమ్ముడి మాట నెరవేర్చాలి కదా. అంతేకాదు శిష్య, నీకు శిష్యుణ్ణి, దాసస్య, నీకు దాసుడిని. ఈ విధంగా తమ్ముడిని, శిష్యుణ్ణి, దాసుణ్ణి అయినటువంటి నా మాటను నీవు అంగీకరించి తీరాలి. ఏభి సచివై యాచిత. చూడండి, ఇక్కడ ఒక్కొక్క పదంలో కూడా ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఈ మంత్రులందరి చేత కూడా అడుగబడినటువంటి నీవు అని అంటున్నారు. అంటే రాజ్యంలో ఏదైనా ఒక కార్యాన్ని, ఒక నిర్ణయాన్ని, ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే రాజు మంత్రులందరితోటి కూడా చర్చించి వారి అభిప్రాయానుగుణంగా చేస్తాడు. అటువంటిది ఇప్పుడు మంత్రులందరూ వచ్చి వారి అభిప్రాయాన్ని ముక్తకంఠంతో చెబుతూ ఉన్నారు, నీవు అయోధ్య నగరానికి రావాలని. కావున నువ్వు నిర్ణయం తీసుకోవాలన్నా సరే మంత్రులను అడిగే తీసుకుంటావు. అందుకనే మంత్రులను కూడా తీసుకొచ్చేసా. అదిగో ఆ మంత్రులు కూడా నువ్వు రావాలని చెబుతున్నారు. కావున రాజకీయంగా అంటే ఏమిటి, రాజనీతిని అనుసరించినా సరే నువ్వు రావాలనేది ఇక్కడ విషయం. అంతేకాదు యాచిత, నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. సహజంగా నీ దగ్గరికి ఎవరైనా వస్తే చాలు వారి యొక్క కోరికను నీవు తెలుసుకుని నీవే నెరవేర్చున్నావు. అటువంటిది మేము నీ దగ్గరికి వచ్చి యాచిస్తున్నాం. అడగకుండానే చేసేటటువంటి నీవు అడిగినా చేయవా అన్నయ్య అంటున్నాడు. శిరసాయాచిత, మామూలుగా కూడా కాదు, మా శిరస్సులను వంచి నీ పాదముల యందు తాటించి మరి నిన్ను ఇంతగా ప్రాధేయపడుతున్నాము అంటున్నాడు. అంటే ఏమిటి, శిరసా యాచతస్తస్య వచనం నకృతం మయా అని అన్నట్లుగా శిరస్సు వంచి పాదముల మీద పడి ప్రార్థించినప్పటికీ కూడా నేను వాడి కోరిక నెరవేర్చలేకపోయాను అనే బాధ నీకు వద్దు. మేము అలా పాదాల మీద పడి కోరుకుంటున్నాం కాబట్టి మా కోరిక తీర్చి నువ్వు కనుక అయోధ్య నగరానికి వచ్చేసావనుకో నీకు కూడా బాధ ఉండదు. ఎందుకని, తమ్ముడి మాట విన్నాను, మంత్రులందరూ కూడా ఇదే కోరుకున్నారు, కావున వారి అభీష్టం నెరవేర్చాను అనే సంతృప్తి నీకు కలుగుతుంది. కావున ఇలాగ మేము శిరస్సు వంచి అడుగుతున్నటువంటి మా మాటను నీవు అంగీకరించాలయ్యా. మయాయాచిత, అది కూడా నా చేత నువ్వు అడగబడుతున్నావు అంటే నేను అడుగుతున్నాను అని. చిన్నప్పటి నుండి కూడా భరతుడికి ఏది కావాలో అనేదానిని భరతుడు అడగకుండానే రాముడు తెలుసుకుని భరతుడు కోరుకునేటువంటి దాన్ని భరతుడికి ఇచ్చేసేవాడట అన్నగారిగా. అటువంటి తమ్ముడనైనటువంటి నేనే నీ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంటే ఇప్పుడు కాదంటావా అన్నయ్య అని చెప్పి అంటూ ఉన్నాడు. పైగా నీకు సోదరుల మీద అమితమైనటువంటి ప్రేమ నీకు. మరి అటువంటిది మరి నేను నీ సోదరుణ్ణి కాదా, నీ తమ్ముడినే కదా, తమ్ముడి మాటను పాటించవా అన్నయ్య అని అంటున్నాడు. సరే, తమ్ముడిని అంటే కనుక సరే, తన తోటివాడు, రాజ్యంలో తమ్ముడికి కూడా కొంత భాగం ఉంటుంది. కావున తమ్ముడికి ఉండే భాగంతో పాటుగా నా భాగాన్ని కూడా కలిసి ఇచ్చేశాను అని చెప్పి రాముడు అనుకుంటాడు కదా. అందుకనే అంటున్నాడు, నీ తమ్ముడిని మాత్రమే కాదు నీకు శిష్యుడిని. ఒకవేళ తమ్ముడు అని మాత్రమే అనుకుంటే తమ్ముడికి కూడా దీని మీద హక్కు ఉంటుంది. కావున హక్కు ఉన్నటువంటి వాడికి నేను ఇచ్చేశాను అంటావేమో. కేవలం నీకు తమ్ముడినే కాదు, నీకు శిష్యుడను. కావున నీ శిష్యుడిని అయినటువంటి నా మాటను నీవు నెరవేర్చాలన్నయ్య, అడగాలి. శిష్యుడి కోరికను గురువు నెరవేర్చాలి కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. అలాగే శిష్యుడును అని ఎందుకంటున్నాడు అంటే వశిష్ఠుడి నుండి విశ్వామిత్రుల ద్వారాను రాముడు నేర్చుకున్నటువంటి ఆ మంత్రములను, ఆ విద్యలను రాముడు తన తమ్ముళ్లకు ప్రత్యేకంగా మరలా చెప్పేవారుట, భరతునికి వీళ్ళకి బోధించేవారుట. ఈ విధంగా నీవు మార్గనిర్దేశకుడైన వాడివి, మంత్ర ఉపదేశకర్తవు. కావున నీవు నా గురువువి. గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఆ కోరికను నెరవేర్చాలి కదా. కావున నువ్వు నా మాట వినవలసినదే అని అంటున్నాడు. మరలా ఇంకో మాట అంటే దాసుడిని అంటారు. ఎందుకంటున్నాడంటే తమ్ముడైతే కనుక రాజ్యంలో భాగం ఉంటుంది కావున తమ్ముడికి ఇచ్చాననొచ్చు. మరి శిష్యుడు అంటే సరే నువ్వు నా శిష్యుడివా,
శిష్యుని యొక్క కోరిక తీర్చవలసిన బాధ్యత గురువుకి ఎంత ఉన్నదో, గురువు ఏది చెబితే అది చేయవలసినటువంటి బాధ్యత శిష్యుడికి కూడా ఉన్నది కదా. కావున ఇప్పుడు నేను చెబుతున్నాను విను, నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళి పాలించవయ్యా అని చెప్పి రాముడు అంటాడు కదా. అందుకని దానికి కూడా భరతుడు చెబుతూ దాసస్య, నేను నీకు తమ్ముణ్ణి శిష్యుణ్ణే కాదు నీ దాసుడిని అని చెప్పి అంటున్నాడు. అంటే ధర్మము కోసము అని చెప్పి తమ్ముళ్ళను కానీ లేకపోతే శిష్యుణ్ణి కానీ వీరిని విడిచిపెట్టవచ్చును అంటే వారికి దూరం అవ్వవచ్చును అని చెప్పి అంటున్నది. అదేవిధంగా నమ్ముకున్నటువంటి సేవకుడిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు అనేది ధర్మశాస్త్రం. కావున నిన్ను నమ్ముకున్నటువంటి నీ దాసుడనైనటువంటి సేవకుడను నన్ను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదు. ఇది ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. కావున నువ్వు నన్ను తమ్ముడిగా భావించి అయినా లేకపోతే శిష్యుడిగా భావించి అయినా లేదా దాసుడిగా భావించి అయినా ఎలాగైనా సరే నీవు నా మాట వినాలి. ఎలా ఆలోచించినప్పటికీ కూడా నీవు ప్రసాదం కర్తుమర్హసి, నన్ను అనుగ్రహించాలన్నయ్య, నా మాట వినాలి, అయోధ్య నగరానికి రావాలి అని అంటూ తదిదం శాశ్వతం పిత్ర్యం సర్వం ప్రకృతి మండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి. అంతేకాదన్నయ్య, ఇదిగో ఈ మంత్రులందరి చేత కూడా మంత్రిమండలి ఏభి సచివై, మంత్రిమండలందరి యొక్క నిర్ణయం కూడా ఇదే. తదిదం శాశ్వతం పిత్ర్యం, శాశ్వతంగా, పైగా పిత్ర్యం అంటే పితృపితామహుల నుండి కూడా వంశపరంపరగా వచ్చినటువంటి ఈ పూజితం సర్వం ప్రకృతి మండలం, మన ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా, అంటే వీరందరూ ఏదో నేను కొత్తగా వీళ్ళని ఏర్పాటు చేసి నా కోసమని చెప్పి నా గ్రూపులో ఉన్న వాళ్ళనంటే నాకు సంబంధించినటువంటి వాళ్ళు 10 మందిని తీసుకొచ్చేసి వీళ్ళు మంత్రులు, వీళ్ళ మాట నువ్వు వినాలి అని చెప్పి నేను అనడం లేదు. ఇదిగో నీ చుట్టూ ఉన్నటువంటి ఈ మంత్రులు మన వంశ పరంపరగా తాత ముత్తాతల నుండి కూడా వస్తున్నటువంటి వారు, అలా వంశ పరంపరగా వారు కూడా సేవిస్తూ ఉన్నటువంటి వారు, అలా తండ్రి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి వారు. వారు ఏదో భరతుడు చెప్పాడనో లేకపోతే వేరే ప్రలోభాలకు లోబడి ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ధర్మమును ఆచరించేవాళ్ళు, ఏది యుక్తమైనదో ఏది శ్రేయస్కరమైనదో దాన్ని మాత్రమే బోధించేవారు. అటువంటి పిత్ర్యం పూజితం, తండ్రి గారికి చెందినటువంటి పూజితం, ఎంతో గౌరవనీయులైనటువంటి పూజనీయులైనటువంటి సర్వం ప్రకృతి మండలం, ఇదిగో ఈ మంత్రివర్గము అలాగే ఈ ప్రజలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రాజనీతి అంటే ఈ రాజ్య ప్రభుత్వ అధికారములలోనూ అలాగే ఈ మంత్రిమండలంలోనూ ఉన్నటువంటి వారు రాజోద్యోగులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మాటను నువ్వు వినాలి. ఎందుకంటే తండ్రి యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటనే వీళ్ళందరూ మాట్లాడుతారు. కావున వాళ్ళ మాటను నువ్వు వినాలన్నయ్యా, వాళ్ళ మాట కాదనకు. ఏవముక్త్వా మహాబాహు సబాష్ప కైకయీ సుతః రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్ పునః. ఈ విధంగా భరతుడు తన ఉద్దేశ్యాన్ని ఎంతో యుక్తియుక్తంగా, భరతుడు చెబుతున్నది నిజమే కదా, ఇది అందరి ఉద్దేశ్యం కదా, ఇది పరంపరగా వచ్చింది కదా, ఇదే రాజనీతి కదా, ఇదే ధర్మం కదా, ఇదే చేయవలసింది కదా అని అనిపించే విధంగా ఇలాగా అనేక రకాలైనటువంటి మాటలతోటి ఏవముక్త విధంగా చెప్పి మహాబాహు గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి కైకేయీసుత కైకేయీదేవి కుమారుడైనటువంటి ఆ భరతుడు సబాష్ప కన్నీళ్లతోటి రామస్య పాదౌ శిరసా పునః విధివజ్జగ్రాహ, తన కన్నీళ్లు రాముని యొక్క పాదముల మీద పడే విధంగా అలాగా ఆ భరతుడు రాముడితోటి ఆ శిరస్సు వంచి శిరస్సుని రాముని యొక్క పాదముల యందు తాటించి విధివతు శాస్త్ర ప్రకారముగా జగ్రాహ ఆ పాదములు పట్టుకుని భరతుడు రాముణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి భరతుని యొక్క ప్రార్థనను, భరతుడు చెప్పినటువంటి యుక్తులను రాముడు ఏ విధంగా సమాధానపరిచాడు, ఎలా మాట్లాడాడు అనే విశేషాలను తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తం తు రామః సమాజ్ఞాయ భ్రాతరం గురువత్సలం
లక్ష్మణేన సహ భ్రాత్ర లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రష్టుం సముపచక్రమే ప్రష్టుం సముపచక్రమే కిమేతదిచ్ఛేయమహం కిమేతదిచ్ఛేయమహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా యస్మాత్ త్వమాగతో దేశం యస్మాత్వమాగతో దేశం ఇమం చీరజటాజినీ ఇమం చీరజటాజిని కిం నిమిత్తామిమం దేశం నిమిత్తామిమం దేశం కృష్ణాజినజటాధరః కృష్ణాజినజటాధరః హిత్వా రాజ్యం ప్రవిష్టస్త్వం స్వరాజ్యం ప్రవిష్టస్త్వం తత్సర్వం వక్తుమర్హసి తత్సర్వం వక్తుమర్హసి ఇత్యుక్తః కైకయీపుత్రః ఇత్యుక్తః కైకయీపుత్రః కాకుత్స్థేన మహాత్మనా కాకుత్స్థేన మహాత్మనా ప్రగృహ్య బలవద్భూయః గృహ్య బలవద్భూయః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ఆర్యం తాతః పరిత్యజ్య ఆర్యం తాత పరిత్యజ్య కృత్వా కర్మసు దుష్కరం కృత్వా కర్మసు దుష్కరం గతస్వర్గం మహాబాహుః గతస్వర్గం మహాబాహుః పుత్రశోకాభిపీడితః పుత్రశోకాభిపీడితః స్త్రియా నియుక్తః కైకేయ్యా త్రియాయుక్తః కైకేయ్యా మమ మాత్రా పరంతప మమ మాత్రా పరంతప చకార సుమహత్పాపం చకారసు మహత్పాపం ఇదమాత్మయశోహరం ఇదమాత్మయశోహరం సారాజ్యఫలమప్రాప్య రాజ్యఫలమప్రాప్య విధవాశోకకర్షితా విధవాశోకకర్షితా పతిష్యతి మహాఘోరే పశ్యతి మహాఘోరే నిరయే జననీ మమ నిరయే జననీ మమ తస్య మే దాసభూతస్య తస్య మే దాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి ప్రసాదం కర్తుమర్హసి అభిషించస్వ చాద్యైవ అభిషించస్వ చాద్యేవ రాజ్యే మఘవానివ రాజ్యేన మఘవానివ ఇమాః ప్రకృతయః సర్వాః ఇమాః ప్రకృతయః సర్వాః విధవా మాతరశ్చయాః విధవా మాతరశ్చయాః త్వత్సకాశమనుప్రాప్తాః సకాశమనుప్రాప్తాః ప్రసాదం కర్తుమర్హసి ప్రసాదం కర్తుమర్హసి తదానుపూర్వ్యాయుక్తం చ దానపూర్వ్యాయుక్తం చ యుక్తం చాత్మని మానద యుక్తం చాత్మని మానద రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృదః కురు సకామాన్ సుహృదః కురు భవత్వ విధవా భూమిః భవత్వ విధవా భూమిః సమగ్రా పతినా త్వయా సమగ్రాపతినా త్వయా శశినా విమలేనేవ శశినా విమలేనేవ శారదీ రజనీ యథా శారదీ రజనీ యథా ఏభిశ్చ సచివైః సార్ధం ఏభిశ్చ సచివైః సార్ధం శిరసా యాచితో మయా శిరసా యాచితో మయా భ్రాతుశిష్యస్య దాసస్య భ్రాతుశిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి ప్రసాదం కర్తుమర్హసి తదిదం శాశ్వతం పిత్ర్యం తదిదం శాశ్వతం ప్రీత్యం సర్వం ప్రకృతిమండలం సర్వం ప్రకృతిమండలం పూజితం పురుషౌ వ్యాఘ్ర పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి నాతిక్రమితుమర్హసి ఏవముక్త్వా మహాబాహుః ఏవముక్త్వా మహాబాహుః సబాష్పః కైకయీసుతః సబాష్పః కైకయీసుతః రామస్య శిరసా పాదౌ రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్ పునః జగ్రాహ విధివత్ పునః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతురుత్తరశతతమే సర్గే చతురుత్తరశతతమే సర్గే చతుర్దశ శ్లోకాః. చతుర్దశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.
अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैन्येयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहा कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।